Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Anvita Group, JSR Group Sun City Infra Developers, Surya International, Gem Group. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. కొత్తకు ఎప్పుడూ స్వాగతం, పాతకు వందనం. ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో గుర్తులను మనకు అందించిన 2025 సంవత్సరానికి మరికొద్ది రోజుల్లో వీడ్కోలు పలకబోతున్నాం. కొత్త ఆశలను మోసుకొస్తూ మనతో కలిసి ప్రయాణించడానికి 2026 సంవత్సరం సిద్ధంగా ఉంది. 2025వ సంవత్సరం రియాలిటీ రంగానికి మిశ్రమ ఫలితాలు అందించిందని చెప్పాలి. ఈ ఏడాది కొద్ది కాలం పాటు గడ్డు పరిస్థితులు ఎదురైనా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో సంవత్సరం ఆఖరిలో పరిస్థితులు ఎంతో అనుకూలంగా మారిపోయాయి. టార్గెట్ 2047 3 ట్రిలియన్స్ ఎకనామీ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుండడం, ఆంధ్రాలో విశాఖకు గూగుల్ రాక, అమరావతిపై పెట్టుబడిదారులు దృష్టి సారించడంతో ఒక్కసారిగా రియాలిటీ సెక్టర్కు బూస్టప్ వచ్చేసింది. దీంతో 2026లో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రగతి కొత్త పరుగులు తీయబోతోంది. రియాలిటీ రంగానికి సంబంధించి ఈ కొత్త సంవత్సరంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నా మీకు మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సృజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ ఏవి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. న్యూ ఇయర్ వచ్చేస్తోంది, అందరిలో కొత్త జోష్ కూడా మొదలైంది. కానీ ఈ కొత్త సంవత్సరం సంతోషం ప్రముఖ రియాలిటీ సంస్థ పౌలమి ఎస్టేట్స్ కస్టమర్లకు మాత్రం ముందే వచ్చేసింది. హైదరాబాద్ సిటీలో ఐటీ సెక్టర్ ఫేవరెట్ ప్లేస్ అయిన కోకాపేట్కే వన్నె తెచ్చేలా టాలెస్ట్ టవర్లతో ప్రాజెక్టులను నిర్మిస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది పౌలమి ఎస్టేట్స్. కోకపేట ఏరియాలో పౌలమి సంస్థ లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న హై రైజ్ లగ్జరీ ప్రాజెక్ట్ పౌలమి పలాసో. ప్రతి ఆస్పెక్ట్ లోనూ లావిష్నెస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టాప్ నాచ్ అనిపించేలా పౌలమి ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ఈ న్యూ ఇయర్ లో బెంగళూరుతో పాటు హైదరాబాద్, మదీనాగూడలో మరిన్ని అట్రాక్టివ్ ప్రాజెక్టులతో పౌలమి కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. లగ్జరీ లివింగ్ లోని ఎంజాయ్మెంట్ ను మరింత జాయ్ఫుల్ గా మార్చే ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో గుర్తింపు పొందిన పౌలోమి ఎస్టేట్స్ కోకాపేటకే మణిహారంగా నిలిచేలా ప్రాజెక్టులను తీర్చిదిద్దింది. 2026కు కొత్త ఆశలతో స్వాగతం పలికేలా ప్రతి డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసేంత అత్యద్భుతంగా ఉండే సరికొత్త ప్రాజెక్టులతో కస్టమర్లను మెస్మరైజ్ చేయడానికి సంసిద్ధమవుతోంది. Hello everybody, today with us we have a visionary leader who inspired a real estate industry and redefined innovation and quality. So none other than Prashant Garu from Paulomi Estates. Let's talk to him. Hello sir, hi. Hello Andy. How are you? I'm doing very good. How are you? Yeah sir, we are doing good. And how's been 2025 sir? 2025 for Paulomi was a very eventful year, Andy. We've had 2 projects in this year. Paulomi Palazzo, of course, has been doing very well. We launched it 2.5 years back, nearing completion now. I think end of 2026, we should be handing Paulomi Palazzo. We also have Paulomi Infinity, which is our Grade A IT building, which is also just about nearing completion now. March 2026 is our handing over. So that has also come out very nicely. We are planning to start leasing also in the first week of January. Sir, we want to know from you like how the marketing conditions in 2025 and how will be the conditions in 26 also. See, 2025 Hyderabad was very moderate, Andy. I wouldn't say it was very good. 2023-24 was quite good. 24 కొంచెం స్టేబుల్ ఉండే, బట్ commercial leasing is one of the best, Andy. Residential కొంచెం స్లో అయినా కూడా commercial leasing was very good. That is because all the GCCs have come to Hyderabad. A lot of them have actually taken space in and around. If Raidurgam చూస్తే, it is almost all leased out now. All those massive buildings that you see are all leased out now. So now people are slowly coming into financial district and then some to Kokapet as well. So definitely this is going to give a lot of impetus for the residential sales, Andy. Typically ఏమవుతుందంటే ఒక ఆఫీస్ సెటప్ చేస్తానికి ఒక 1 to 2 years పడుతుంది. They set up the interiors, then new people come in from different parts of the country, they come and settle here, then they start searching for a house. So ఈ ప్రాసెస్ అంతా ఒక 1 to 2 years పడుతుంది. So definitely in the next 1 to 2 years we'll see a huge surge for residential leasing, Andy. And 2026 definitely this trend is going to continue, Andy. In fact 2023-24 compare చేస్తే 25 have you seen almost a 40% growth year on year growth చూసుకుంటే. So 26 కూడా is going to be amazing, Andy. I'm sure it'll be very positive. 26
real estate for residential also is going to pick up because all these GCCs have taken last 1 to 2 years తీసుకున్న వాళ్ళు definitely they will start looking at housing అండి. అందుకోసం మనం ఇన్ని కొత్త launches చూస్తున్నాం మనం ఇప్పుడు, and most of the launches are being sold out. If you look at all the big companies have all sold out and have already closed their offices now. So that shows that there is a huge requirement for residential still. It will only get better అండి. 26 and 27 are going to be the wonderful years for Hyderabad is what I expect. ఓకే, అండ్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఫర్దర్గా అప్రిసియేషన్ వాల్యూ ఎలా ఉండబోతుంది? Definitely, Andy, this is the best time. I always keep telling customers, it is never too late to invest, right? మనం ఏమనుకుంటామంటే ఇంకా పెరగపోవచ్చు అని అనుకుంటాం. But if we saw, before COVID, we were selling apartments at 5,000 to 6,000 rupees, right? ఇప్పుడు కోకపేటలో అంతా 10,000 rupees. At almost మీకు last 3 to 4 years డబుల్ అయిపోయినట్టే కదా. So definitely, Andy, Hyderabad cannot go back. There is a huge potential. So it is never late to buy your dream home. బెస్ట్ ఏరియా, బెస్ట్ లొకేషన్, బెస్ట్ కన్స్ట్రక్షన్, బెస్ట్ ఎమ్యూనిటీస్, ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ మరేది సాటి లేదు అనిపించే విధంగా డిజైన్ చేయడం ఎంతో కష్టమైన విషయం. ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ ప్రైరా బిల్డ్కాన్ డెవలప్ చేసిన RNP#1 ప్రాజెక్టు చూస్తే మాత్రము అన్నిట్లో బెస్ట్ అంటే ఇదే అని ఒప్పుకొని తీరాల్సిందే. యంగ్ జనరేషన్ థాట్ కు తగ్గట్టు యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ప్రైరా బిల్డ్కాన్ అధినేత ప్రభాకర్ గారు RNP#1 ప్రాజెక్ట్ ను మోస్ట్ అట్రాక్టివ్ గా డిజైన్ చేయటం విశేషం. ఐటీ పీపుల్ డ్రీమ్ డెస్టినేషన్ కొండాపూర్ లో డ్రీమ్ హౌస్ సొంతం చేసుకోవాలనే లక్కీ ఛాన్స్ అందిస్తోంది ప్రైరా బిల్డ్కాన్. కోర్ సిటీలో ఎలివేటెడ్ లివింగ్ ఎక్స్పీరియన్స్ చేసేలా డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు పనులు పూర్తవడంతో ప్రాజెక్ట్ ను హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. లగ్జరీ, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ల పర్ఫెక్ట్ ఫ్యూజన్ గా లగ్జరీ లివింగ్ ను మరో మెట్టు ఎక్కించేంత గ్రాండ్ గా ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ ప్రైరా బిల్డ్కాన్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ మార్వెలస్ ప్రాజెక్ట్ RNP#1. మోస్ట్ ప్రైమ్ లొకేషన్ కొండాపూర్ లో మోస్ట్ అట్రాక్టివ్ గా RNP#1 ప్రాజెక్టును డిజైన్ చేశారు. అన్ని ఎమ్యూనిటీస్ తో కూడిన డ్రీమ్ హౌస్ లో అడుగు పెట్టడానికి ఏమాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. RNP#1 ప్రాజెక్ట్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో మీకు స్వాగతం పలుకుతోంది. Prira, a name that stands for trust, timely delivery and thoughtful designs in real estate industry. So today we have with us the driving force behind Prira, our managing director Prabhakar Dulipala garu. Let's talk to him. Hello sir, hi. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? యా, సో వీఆర్ డూయింగ్ గుడ్. సో మొత్తం హైప్లో ఉన్నారు, అంతా ఫెస్టివ్ మూడ్లో ఎంజాయ్ చేస్తున్నారు. హౌ ఆర్ డేస్ గోయింగ్ ఆన్ సార్? Everything is good అండి. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ మార్కెట్ వాజ్ క్వైట్ స్లగ్గిష్ ఫ్రమ్ లాస్ట్ 1.5 year. ఈ మధ్య కాలంలో తెలంగాణ రైసింగ్ ఈవెంట్ అయిన తర్వాత, ఆ తర్వాత నియోపోలిస్ ఆక్షన్స్, ఇక్కడ మాదాపూర్ వెస్ట్ సైడ్ ల్యాండ్ ఆక్షన్స్ అయిన తర్వాత కొద్దిగా లాస్ట్ 1 month నుంచి బాగా ఇంప్రూవ్మెంట్ కనబడుతుందండి. వాకిన్స్ కూడా బాగా పెరిగినాయి. వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద మార్కెట్ టు రివైవ్. So hopefully it will revive as early as possible. So 2025లో Prira achievements గురించి ఏం చెప్తారు? So it's a great achievement and for us because we have completed our project almost in all aspects and almost nearing completion and clubhouse lo chinna works pending unnai. We are very happy to announce that we have received OC. Project quality kanindi, finishes kanindi ekkada compromise avakunda we have done our best and we have given our best. Our project was managed by Tata Projects and the specifications kani memu ichina quality kani memu ichina material kani విండోస్ తీసుకోండి, లేకపోతే ఫ్లోరింగ్ అయినా, లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ అయినా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ బ్రోచర్లో ఇచ్చిన దానికంటే చాలా ఎక్కువ అప్గ్రేడ్ చేసి ఉన్న దాంట్లో బెస్ట్ చేసేవాడిని. అంటే యూ హ్యావ్ డన్ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్ ప్యాషనేట్లీ అండి, నాట్ యాజ్ అ బిజినెస్. మీరు కంపేర్ చేస్తే మిగతా చిన్న ప్రాజెక్ట్స్కి మన ప్రాజెక్ట్కి కంపేర్ చేస్తే 35,000 square feet క్లబ్ హౌస్ ఇచ్చాడు. అంటే ఇంత చిన్న కమ్యూనిటీలో 2 acres మీకు అంత పెద్ద అమ్యూనిటీస్, అన్ని ఫెసిలిటీస్ యూజువల్గా రావండి. మాకు GHMC నామ్స్ ప్రకారం 13,000 square feet క్లబ్ హౌస్ ఇస్తే సరిపోతుంది. మేము ఆల్మోస్ట్ 35,000 square feet క్లబ్ హౌస్ ఇచ్చాము. అంటే యూ నేమ్ ఇట్, ఆల్మోస్ట్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. అన్లైక్ దిస్ సైజ్ కమ్యూనిటీస్లో మీకు ఇన్ని అమ్యూనిటీస్, ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు. బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, స్క్వాష్ కోర్ట్ ఉంది, వీ హ్యావ్ హ్యూజ్ మ్యాసివ్ జిమ్, వీ హ్యావ్ స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ హాల్ విచ్ కెన్ అకామిడేట్ ఆల్మోస్ట్ 300-400 పీపుల్. ఫంక్షన్స్ చేసుకోవచ్చు, మినీ థియేటర్ ఉంది, ప్లే ఏరియాస్ ఉన్నాయి బోల్డ్ అన్ని, క్రికెట్ నెట్స్, తర్వాత బాస్కెట్బాల్ కోర్ట్, ఇలా యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అండి. యా, సో మన రెగ్యులర్ లైఫ్కి మాత్రమే కాదు, మన ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ
ఫ్రెండ్లీగా ఉండటానికి అట్ ద సేమ్ టైం మనకి రిక్రియేషన్కి కూడా వెల్ బిల్ట్ అని చెప్పొచ్చు. సో ఎస్ వీఆర్ వెయిటింగ్ ఫర్ #1. సో రెడీ టు హ్యాండ్ ఓవర్ అని వింటున్నాము. ఇట్స్ అంటే ఆల్రెడీ 30+ ఫ్యామిలీస్ మూవ్డ్ ఇన్ అండి. ప్రాజెక్ట్ ఇస్ కంప్లీటెడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. పీపుల్ కెన్ డైరెక్ట్లీ కమ్ అండ్ దెన్ స్టార్ట్ దేర్ ఇంటీరియర్ వర్క్ అండ్ దెన్ మూవ్ ఇన్. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అండి. రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకునే దానికి మించి స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయగలిగితేనే కస్టమర్ల ఆదరణ దక్కేది. ఎమ్యూనిటీస్ లో ఎదురే లేకుండా అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్ స్పెషాలిటీ. ఉత్తమ విలువలతో ప్రపంచ స్థాయి నిర్మాణాలతో లగ్జరీ లివింగ్ లో బెస్ట్ అనిపించేటువంటి ప్రాజెక్టులతో అఖిల ప్రజానికం ప్రశంసలు అందుకుంటోంది నిఖిల సంస్థ. 2025 సంవత్సరంలో రియాలిటీ రంగం కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఎన్సిడి సంస్థ మాత్రం తగ్గేదే లేదు అన్నట్టు దూసుకుపోయింది. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మోఖ్యాలో ఈ సంస్థ డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ పనులు రికార్డ్ వేగంతో కొనసాగించారు. రాయల్ పెవిలియన్ పనులు పూర్తవడంతో కస్టమర్లకు ప్రాపర్టీను హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆదివారం ప్రముఖ వాగ్గేయకారిణి కొండవీటి జ్యోతిర్మయి గారి చేతుల మీదుగా కీస్ ను అందజేశారు. కస్టమర్ల ముఖాల్లో సంతోషం చూడాలనే లక్ష్యంతో ప్రతికూల పరిస్థితుల్లోనూ వర్క్స్ చకచకా పూర్తి చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను మరింత బ్రైట్ఫుల్ గా మార్చింది నిఖిల సంస్థ. దీంతో పాటు ప్రాజెక్ట్ లో అట్రాక్టివ్ గా తీర్చిదిద్దిన 2 క్లబ్ హౌస్లను సైతం హ్యాండ్ ఓవర్ చేశారు. మీ అందరం కూడా ఒక టీముగా ఏర్పడి మీ అందరికీ కావలసిన ఈ కళల సౌధాలను నిర్మించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చి మనసా వాచా కర్మణ మేము దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి ఈ బిల్డింగ్లు కట్టడం జరిగింది. COVID-1 COVID-2 వచ్చినప్పుడు కూడా వీ నెవర్ స్టాప్డ్ అవర్ వర్క్, ఆర్ కమిట్మెంట్, ఆర్ అవర్ విజన్. ఎవరు వర్కర్లు కూడా పాపం ఎవరు వెళ్లకుండా ఉండి మన కోసం పనిచేశారు. అందుకే అప్పటి నుంచి వర్కర్స్కి ఎవ్రీ మంత్ ఒకసారి మనం ఫీడ్ చేయాలనే ఉద్దేశంతో వంటలు చేపించి స్వయంగా వడ్డించి మనం భోజనాలు పెడతా ఉంటాం ఇక్కడ వర్కర్స్ అందరికీ. ఇలా ఎన్నో మంచి ఆలోచనలతో మొదలుపెట్టి ఈ నిఖిల కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ని 20 years జర్నీ కంప్లీట్ చేసి ఈ రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ రావడం జరిగింది. నేను ఇల్లు కట్టుకుంటే ఎలా కడతానో అలాగే అంతకన్నా బాగా కట్టాలని ఒక దృఢ సంకల్పంతోనే మేము నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ మా ఇంజనీర్లు అందరూ ఉన్నారు, మా సోదరులందరూ, వాళ్ళకు కూడా చెప్తా ఉంటాను. మా హరిగారు ఉన్నారు, అందరికీ కూడా టెక్నికల్ టీం అందరికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వద్దు. అవసరమైతే ఒక బాల్చా సిమెంట్ ఎక్కువేయండి, స్టీల్ ఎక్కువేయండి, శాండ్ ఎక్కువ వాడండి, కానీ ఎక్కడా తగ్గించొద్దు. మిగిల్చాలని ఎక్కడా ప్రయత్నం చేయొద్దు. మీరు మీ సొంత ఇల్లు నిర్మించుకుంటే ఎలా నిర్మించుకుంటారో అలాగే ఇక్కడ కూడా మీరు దృష్టి పెట్టాలి అని చెప్తాను నేను స్వయంగా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా. సో ఇలాంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఈ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందరిది ఈ గృహాలు నిర్మించడం జరిగింది. అలాగే ఇంకొక శుభవార్త ఏంటంటే మన బి బ్లాక్ కూడా ఓసీ లెటర్ అయిపోయింది. నిన్న 1 weekలో మార్టిగేజ్ రిలీజ్ అయిపోద్ది. సో ఓసీ కూడా వచ్చేసింది, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా. ఏబి వీ గో వెరీ సిస్టమేటికల్లీ. మీరు ఏమన్నా ఒకవేళ శ్రీనివాస్ గారు పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు, ఆయనకు మన కష్టం విలువ తెలియదేమనుకుంటున్నారేమో. నాకు ప్రతి రూపాయి విలువ తెలుసు. నేను చాలా కష్టపడి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా. సో నాకు మనీ విలువ తెలుసు, ప్రతి రూపాయి విలువ తెలుసు. మీరు ఖర్చు పెట్టిన డబ్బులకి విలువైన ప్రొడక్ట్ ఇవ్వాలనే బాధ్యత నాకు ఉంది. మనస వాచ కర్మణ నేను 24 గంటలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటా. సో అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా హ్యాపీగా ఉండండి. మారుతున్న ప్రపంచంలో అందరికన్నా ముందు నిలిపేది కొత్తదనమే. రియాలిటీ రంగంలో ఇది మరింత నిజం. కొత్తగా మారుతున్న ట్రెండ్స్, కస్టమర్ల ఇష్టాలు, కొత్తగా ప్రగతి బాటలో నిలిచే ఏరియాలు ముందే గుర్తిస్తే విజయం వరిస్తుంది. ఈ విషయంలో అందరికన్నా ముందుండే రియాలిటీ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. అందుకే 2025లో రియాలిటీ రంగానికి ప్రతికూల పరిస్థితులు నడిచిన టైంలోనూ ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులన్నీ ఈ ఏడాది ట్రెండింగ్ లోనే ఉన్నాయి. 2026లోనూ ఈ ట్రెండ్ కొనసాగిస్తామంటుంది గిరిధారి సంస్థ. గిరిధారి వైష్ణరి ఎంత ప్రత్యేకమో 2025 సంవత్సరం ప్రూవ్ చేసింది. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ లో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీలు ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇక్కడ ఉండే 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. ఇదే ఏరియాలో గిరిధారి సంస్థ G38 ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. 2026 సంవత్సరాన్ని మరింత స్పెషల్ గా మార్చేలా గిరిధారి సంస్థ ముందే ప్లాన్ చేసింది. ఈ ఏడాది మన్నేగూడ వద్ద విల్లా ప్రాజెక్ట్, మహబూబ్
మహబూబ్ నగర్, సూర్యాపేట్, వరంగల్ సిటీల్లో క్రేజీ ప్రాజెక్టులను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. హలో ఎవ్రీబడి. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో లగ్జరీ, ట్రస్ట్, ఇన్నోవేషన్ల పర్ఫెక్ట్ బ్లెండ్ గిరిధారి కన్స్ట్రక్షన్స్. నవ్ వీ హ్యావ్ ద డైనమిక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ గిరిధారి కన్స్ట్రక్షన్స్, మిస్టర్ రఘుపతి రెడ్డి గారు విత్ us. లెట్స్ టాక్ టు హిమ్. నమస్కారం అండి. సో మీరు వస్తున్నారు అంటే కెమెరా ముందు మా ఆడియన్స్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటో తెలుసుకోవచ్చా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 25 years కంప్లీట్ చేసుకుని 26 years అడుగు పెడుతున్నాం. బై 2025 కంప్లీట్ చేసుకుని 2026లోకి ఎంటర్ అవుతున్నాం మనం. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఏ ప్రాజెక్టు చేపట్టినా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కంపల్సరీ ఉంటుంది. మా కస్టమర్లకు కూడా మేము అనుకున్న టైంలో మేము ప్రోడక్ట్ అందించడానికి వీలైనంత వరకు కృషి చేస్తాం. బై లొకేషన్ అడ్వాంటేజ్ కూడా డెఫినెట్గా 100% మంచి లొకేషన్లో కస్టమర్లకు మన ప్రోడక్ట్ అందియాలనే ఉద్దేశం మీద 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్లో కూడా గిరిధారి కన్స్ట్రక్షన్ గేటెడ్ కమ్యూనిటీస్, విలాస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి అండ్ ఓపెన్ లేఅవుట్స్ ఆల్సో వాళ్ళకు ఒక ప్రోడక్ట్ మంచిగా అందియాలనే ఉద్దేశం మీద 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్లో కూడా ఆల్మోస్ట్ మేము ఎంటర్ అయిపోయి మహబూబ్ నగర్ కానివ్వండి అండ్ వరంగల్ కానివ్వండి అండ్ వికారాబాద్ అండ్ జైరాబాద్ ఇట్లా ఆల్ డిస్ట్రిక్ట్స్లలో మా వెంచర్లు కొనసాగిస్తూ ఉన్నాం. ఫ్యూచర్ మటుకు డెఫినెట్గా బాగుంటుందనే ఉద్దేశం మీద 2025 కంప్లీట్ చేసుకున్నాం. 2026లో కూడా 4 ప్రాజెక్టులు లాంచ్ చేయబోతున్నాం. కిస్మత్పూర్లో ప్రాస్పర్ అకౌంటెంట్ విల్లాస్ 121 విల్లాస్ ఆల్రెడీ పొజిషన్ స్టార్ట్ అయిపోయి. కిస్మత్పూర్లోనే ప్రిస్టేజియస్ 38 floors టవర్ ఒకటి ఆల్రెడీ పర్మిషన్లో ఉంది. అది కూడా 2026 జనవరి ఫిబ్రవరిలో లాంచ్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా వరంగల్ సిటీలో కూడా ఆల్మోస్ట్ 12 to 15 lakhs పాపులేషన్ ఉన్న వరంగల్ తెలంగాణలోనే హైదరాబాద్తో పాటు వరంగల్ కూడా పెద్ద సిటీ. అక్కడ కూడా గిరిధారి కన్స్ట్రక్షన్ మేము ఆల్రెడీ ఎంటర్ అయినాం. ఆల్మోస్ట్ 5 acres 2 acresలో వచ్చేసి కంప్లీట్గా కమర్షియల్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం. ఒక 3 acres వచ్చేసి రెసిడెన్షియల్. అంటే వరంగల్కే ల్యాండ్ మార్క్ కాబోతూ ఉన్నది మా ప్రాజెక్ట్. అది ఆల్రెడీ డిజైన్స్ నడుస్తున్నాయి, పర్మిషన్లు కూడా వచ్చేసినాయి. దాంతోపాటు మన్నే కూడా 73 acres విల్లా వెంచర్ సెకండ్ హోమ్ కింద మనం అది కూడా మేము డిజైన్ చేస్తూ ఉన్నాం. ఇట్లా ఒక 4 ప్రాజెక్ట్స్ మేము ప్లాన్ చేసుకున్నాం. డెఫినెట్గా 2026 సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం డెఫినెట్గా బాగుంటుందని నేను భావిస్తున్నా. న్యూ ఇయర్ అంటే అందరికీ ప్రత్యేకమే. కొత్త ఆనందాలను స్వాగతిస్తూ ఎంతో ఉత్సాహంతో న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్తాం. మన పరిసరాలు అందంగా ఉంటే న్యూ ఇయర్ రోజు ఉండే ఆనందం సంవత్సరం మొత్తం ఉంటుంది. మీ డ్రీమ్ హౌస్ అయినా వర్క్ స్పేస్ అయినా మరింత అట్రాక్టివ్గా మారుస్తోంది సూర్య ఇంటర్నేషనల్. 2025వ సంవత్సరంలో తెలుగు రాష్ట్రంలో ప్రతి ఇంటికి చేరువయ్యేలా సూర్య ఇంటర్నేషనల్ ప్రయాణాన్ని కొనసాగించింది. ట్రెండ్కు తగ్గట్టు జాగ్వార్ లాంటి ప్రెస్టీజియస్ కంపెనీలను రూపొందించినటువంటి విశిష్ట ఉత్పత్తులను ఇంటింటికి చేరువ చేసేలా కొత్త ఫ్రాంచైజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటీరియర్ మరింత ట్రెండింగ్ గా ఉండాలని కోరుకునే కస్టమర్లను మరింత మెప్పించేలా కొత్త సంవత్సరంలో యూనిక్ ఎక్స్పీరియన్స్ ని పంచేందుకు సూర్య ఇంటర్నేషనల్ ఎండి హరినాథ్ బాబు గారు సిద్ధమవుతున్నారు. క్వాలిటీ అండ్ లగ్జరీ శ్రేణిలో జాగ్వార్ ఉత్పత్తులకు 1 stop డెస్టినేషన్ గా నిలిచేలా 2026 లో బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. ఈ రీసెంట్ డేస్లో ఏంటంటే మార్కెట్ కొంచెం మనకి 50-50గా ఉంటుంది అన్న టాక్ రన్ అవుతుంది. మన హైదరాబాద్లో కానివ్వండి, అటు అమరావతి సైడ్ మనకి గ్రోత్ కానివ్వండి, చాలా చేంజెస్ అనేవి చూస్తున్నాం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో వాటి గురించి కూడా కొంచెం చెప్తారా? ఈ మధ్యనే మన వైజాగ్లో ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ బ్రహ్మాండ సక్సెస్ అయింది. మనకు అక్కడ గూగుల్ వస్తుంది, తర్వాత గ్రీన్ కో వాళ్ళు వస్తున్నారు, రిలయన్స్ వాళ్ళు వస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్, మార్కెట్ ఈజ్ డెఫినెట్లీ బ్లాసమింగ్. కాకపోతే ఇట్ టేక్స్ టైం, ఓవర్ నైట్ నథింగ్ కెన్ బి డన్. సో ఇవన్నీ జరగాలి అని అంటే ప్రో గవర్నమెంట్ ఉండాలి, అట్మాస్ఫియర్ బాగుండాలి, ఎంప్లాయీస్ అవైలబుల్ ఉండాలి, టెక్నికల్లీ క్వాలిఫైడ్. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, విశాఖపట్నంలో కానీ చాలా ట్రైనింగ్ సెంటర్స్ వచ్చినాయి. అవి చాలా అవసరం. కన్స్ట్రక్షన్ రంగంలో స్కిల్డ్ పీపుల్ లేకపోతే ఓన్లీ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ కెనాట్ డూ ఎవ్రీథింగ్. ద గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ హ్యావ్ టు బి ఫుల్లీ ట్రైన్డ్. దాంట్లో మేము కూడా మా వంతు సహకారం ఏం చేస్తున్నాం అంటే మేము ఒక ప్లంబింగ్ ల్యాబ్స్ క్రియేట్ చేస్తున్నాం. అది చిత్తూరులో ఒకటి చేసాం. అట్లాగే వెంకనాయుడు గారి ట్రస్ట్ ఉంది, స్వర్ణభారతి ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్లో ఒక 3, ఒకటేమో నెల్లూరు, ఇంకొకటి విజయవాడ, ఇంకోటి ముచ్చింతల హైదరాబాద్ దగ్గర. అదే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్లో ఎన్ఏసీలో కూడా ఒక ల్యాబ్ క్రియేట్ చేసాం. సో ఈ ల్యాబ్స్ అన్నీ కూడా మేము టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చేస్తున్నాం. ఇదే కాకుండా
కడప జైల్లో చేసాం, నెల్లూరు జైల్లో ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కూడా వీఆర్ రెగ్యులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. త్వరలో మేము అక్కడ కూడా ఒక ల్యాబ్ క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీలో జస్ట్ మేము అమ్మాము, మా అమ్మకంతో మా బాధ్యత తీరిపోయింది అనుకోకుండా వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ ఇండస్ట్రీ. అట్లాగే డిఫరెంట్ ఎగ్జిబిషన్స్లో మేము పాల్గొంటాం, అట్లాగే డిఫరెంట్ ట్రైనింగ్ సెంటర్స్లో పాల్గొంటాం, ఆర్కిటెక్ట్స్కి ఇంటీరియర్ డిజైనర్స్కి రెగ్యులర్గా ఫ్యాక్టరీ విజిట్ చేయించడం. అలాగే మాకు ఓరియంటేషన్ సెంటర్ ఒకటి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కన సుమారుగా 40,000 స్క్వేర్ ఫీట్లో ఒక మంచి జాగ్వార్ వరల్డ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. అది సుమారుగా నెక్స్ట్ 4 monthsలో అవైలబుల్ జరుగుతుంది. అంటే ఇట్స్ ఓన్లీ లైవ్ డెమో ప్లేస్ అనమాట. వీ డోంట్ హ్యావ్ ఎనీ రిటైల్ దేర్. అది బేసికల్గా ఇండస్ట్రీకి మనం ఒక మంచి ఇది ఇవ్వాలని సుమారుగా 40,000 స్క్వేర్ ఫీట్లో లైవ్ డిస్ప్లే సెంటర్ మేము పెడుతున్నాం. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే కస్టమర్స్, ఆర్ ఆర్కిటెక్ట్స్, ఆర్ బిల్డర్స్, ఆర్ ఇంటీరియర్ డిజైన్, దే కెన్ కమ్, దే కెన్ ఫీల్, బికాస్ సీయింగ్ అండ్ టచింగ్ ఈజ్ టుడే ఈజ్ ఎసెన్షియల్. ఈ ప్రోడక్ట్కి అయితే టచ్ అండ్ ఫీల్ చాలా అవసరం కాబట్టి అది కూడా క్రియేట్ చేయడానికి ప్రస్తుతం మేము నంబర్ 1 డిస్ట్రిబ్యూటర్గా ఉండడానికి కారణం ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాట్ వీఆర్ డూయింగ్ అంటే జస్ట్ ఏదో సేల్ చేసి ఎంతమంది అన్నట్టుగా నేను జస్ట్ ఏదో అమ్మాను, నాకు వ్యాపారం వచ్చింది, ఎంత వచ్చింది, ఎంత పోయింది అని కాకుండా ఓవరాల్గా సోషల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ రెస్పాన్సిబిలిటీగా వీఆర్ డూయింగ్ ఆల్ దిస్ అడిషనల్ ప్రమోషనల్ యాక్టివిటీస్, same time quality activities which are very important for the industry. భవిష్యత్ మహానగరంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తీర్చిదిద్దేలా కూటమి సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఐకానిక్ టవర్లు, అధునాతన హంగులతో రాజధాని అమరావతి ప్రాంతంతో పాటు విజయవాడ నగరం కొత్త హంగులు అద్దుకుంటుంది. ఫ్యూచర్ డెస్టినేషన్ గా మారే ఈ సిటీలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ కలను నిజం చేసుకోవడానికి ఇదే సరైన టైం అంటోంది క్రెడై విజయవాడ చాప్టర్. కొత్త సంవత్సరం బిగినింగ్ లో సంక్రాంతి పండుగకు ముందు విజయవాడ అమరావతి ప్రాంతాల్లో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా క్రెడై విజయవాడ చాప్టర్ గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షో కండక్ట్ చేయనుంది. క్రెడై 11th ప్రాపర్టీ షో ఈవెంట్ జనవరి 9, 10, 11 తేదీల్లో విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. విజయవాడలో మోస్ట్ అవైటెడ్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ ఈవెంట్ గా పేరు తెచ్చుకున్న ఈ ప్రాపర్టీ షోను గ్రాండ్ రేంజ్ లో కండక్ట్ చేసేందుకు క్రెడై విజయవాడ చాప్టర్ ఏర్పాట్లు చేస్తోంది. క్రెడై ప్రాపర్టీ షో ఏర్పాట్లపై చైర్మన్ సతీష్ బాబు గారు మాట్లాడుతున్నారు. హ్యావ్ ఎ లుక్. హలో వ్యూవర్స్, సో ఈరోజు మనం క్రెడై విజయవాడ చాప్టర్ చైర్మన్ సతీష్ బాబు గారితో ఉన్నాము. సో ఆయనని అడిగి మరికొన్ని వివరాలని తెలుసుకుందాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. క్రెడై విజయవాడ 11th ప్రాపర్టీ షోని కండక్ట్ చేస్తున్నారు కదా, సో వాటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? దీనికి 1 month ముందే మేము అరేంజ్మెంట్స్ అన్ని స్టార్ట్ చేసుకున్నాం. ఎప్పుడు కూడా మేము సంక్రాంతి ముందు పెట్టుకుంటాం ప్రాపర్టీ షోని. ఆ 3 days మాత్రం ఒక పండుగ వాతావరణంలాగా ఉంటుంది. ఫస్ట్ మా ప్రాపర్టీ షోకి మెయిన్ చీఫ్ గెస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సీఎం గారిని కలవటం జరిగింది. ఈ ప్రాపర్టీ షోకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సీఎం గారు వస్తారని చెప్పి 90% మేము దీనిలో ఉన్నాం, డెఫినెట్గా వస్తారని. ప్రాపర్టీ షో దానికి సీఎం గారు వస్తున్నారంటే మార్కెట్లో కూడా ఇన్వెస్టర్స్ కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇదంతా కూడా స్టాల్స్ బుకింగ్ కూడా అన్ని కూడా చాలా ఫాస్ట్గా బుకింగ్ కూడా అవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతిలో కూడా డెవలప్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇట్ ఈస్ గివింగ్ ఇన్వెస్టర్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇక్కడ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ గురించి కూడా క్లారిటీ వచ్చేసింది. ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఒక డెవలపింగ్ స్టేట్. మేము కూడా ఈసారి ప్రాపర్టీ షోలో ఎట్లా ప్లాన్ చేస్తున్నామంటే ప్రమోషన్స్ వైజ్గా కూడా చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం. డిఫరెంట్ మీడియా కూడా అన్నీ కూడా యూజ్ చేసి ఈ ప్రాపర్టీ షోని బిగ్గా సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. క్రెడై ప్రాపర్టీ షో ఏర్పాట్లపై క్రెడై ఏపీ ఈసీ మెంబర్ తుమ్మల వంశీకృష్ణ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. హలో వీవర్స్, క్రెడై ఏపీ ఈసీ మెంబర్ తుమ్మల వంశీకృష్ణ గారితో ఉన్నాము. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. క్రెడై విజయవాడ 11th ప్రాపర్టీ షోకి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి? క్రెడై విజయవాడకి సంబంధించిన ఏర్పాట్లన్నీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో అండ్ ఓల్డెస్ట్ ప్రాపర్టీ షోస్ కూడా ఇదేనండి. అంటే మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది నాకు తెలిసి విజయవాడలోనే అనుకుంటున్నానండి. సార్, ప్రస్తుతం చూసుకుంటే మన అమరావతిలో కానివ్వండి, విజయవాడలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందంటారు? అమరావతి కానీ విజయవాడ కానీ
ఫ్యూచర్లో లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉందండి దీనికి. ఆ ఫ్యూచర్కి అనుగుణంగానే మనం ప్రాజెక్టులు కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి విజయవాడ అమరావతి మార్కెట్ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదండి. సో కస్టమర్స్ అందరూ కూడా క్రెడైలోనే ఎందుకు పార్టిసిపేట్ చేయాలి, ఎందుకు వచ్చి క్రెడైలోనే తీసుకోవాలి? ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని ప్రాపర్టీ షోల కంటే ఈ ప్రాపర్టీ షో ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ ప్రాపర్టీ షోను సందర్శించిన ప్రతి ఒక్కరికి క్రెడై ప్రివిలేజ్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కూపన్ను వినియోగించి నెల రోజుల్లోపు అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ, విల్లా కానీ, ఓపెన్ ప్లాట్ కానీ కొనుగోలు చేసినట్లయితే వారికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా ఉచితం. కావున క్రెడై అందిస్తున్న ఈ బంపర్ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. దిస్ ఈస్ ద ఫెస్టివల్ సీజన్. మనకి క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, సంక్రాంతి కానీ ఉండే టైం వల్ల అందరు ప్రమోటర్స్ కూడా ఫెస్టివల్ టైంలో ఆఫర్స్ పెట్టడం జరుగుతుందండి. దానివల్ల కస్టమర్కి ప్రమోటర్ దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్తో పాటుగా క్రెడై కూడా సపోర్ట్ చేసి చేయడం జరుగుతుందండి. దానివల్ల క్రెడై ప్రాపర్టీ షోకి రావడం అనేది కస్టమర్స్కి ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా చెప్పగలనండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ సృజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపరింగ్స్ అండ్ అప్డేట్స్. వచ్చే వారం మరిన్ని రియల్ ఎస్టేట్ సెక్టార్ విశేషాలతో ఇదే టైంకి కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.